సో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈ వీడియో వచ్చేసి దొండకాయ చట్నీ ఎలా చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను 250 గ్రామ్స్ దొండకాయ అండ్ 1 మీడియం సైజ్ ఆనియన్ అండ్ కొంచెం చింతపండు అండ్ 5 to 6 గార్లిక్, అల్లం వెల్లిపాయ, సో కొంచెం కొత్తిమీర, 4 నుంచి 5 వరకు పచ్చిమిర్చి, 2 రెమ్మల కరివేపాకు. సో ఇక్కడ వేగుతున్న నూనెలోనే ఆల్రెడీ ఇంగువ వేసుకున్నాం అనమాట. కొంచెము వేసుకుంటేనే బాగుంటుంది ఇంగువ ముద్ద అనేది. సో ఇక్కడ వేగుతుంది ఫ్రెండ్స్, ఇంగువ కొంచెం వేగాలి ఒక 15 seconds వరకు. తర్వాత హాఫ్ చెంచా జీలకర్ర, కొద్దిసేపు అట్లా ఉంచుకోవాలి ఫ్రెండ్స్. సో పచ్చిమిర్చి అనేది ఇక్కడ సగం విరిచి వేసుకున్నాము. అట్లా అట్లా వేసుకుంటేనే మనకి చిటపటలు అనవు. సో కొంచెం కొత్తిమీర, 1 రెమ్మ కరివేపాకు వేసుకున్నాం. 5 నుంచి 6 గార్లిక్ అనుకున్నాం కదా, అల్లం వెల్లిపాయ వేసుకున్నాం. సో అల్లం వెల్లిపాయలు వచ్చేసి 5 నుంచి 6 తీసుకున్నాం అనమాట. ఇక్కడ మనం ఇంగువ తీసుకున్నాం కాబట్టి సో 5 to 6 గార్లిక్ అనేది చాలు. ఒకవేళ మీ దగ్గర ఇంగువ ముద్ద లేకుంటే ఒక గడ్డ వరకు పడుతుంది, మీ ఇష్టం. ఇంకా కాకపోతే ఒక ఎక్స్ట్రా 5 to 6 గార్లిక్ అనేది పడుతుంది అనమాట ఇందులోకి. కానీ ఇంగువ వేసుకుంటే టేస్ట్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి కొంచెం చింతపండు వేసుకున్నాం ఇక్కడ ఫ్రెండ్స్. ఇట్లా దూరగా వేయించుకోవాలి ఒక 2 to 3 minutes వరకు. 2 minutes అనేది చాలండి. 2 minutes వరకు వేయించుకొని పెట్టేసుకోవాలి మనం పక్కకు. కొంచెం కలుపుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి సో మనం ఇక్కడ సైడ్కి తీసుకుంటున్నామండి. మనం వేయించుకున్నవన్నీ పచ్చిమిర్చి, చింతపండు, గార్లిక్, ఇంగువ, కరివేపాకు, కొత్తిమీర. సో అదే నూనెలో మనం ఇప్పుడు వచ్చేసి 250 grams దొండకాయ అనేది వేయించుకుంటాం అనమాట. ఫస్ట్ వేయించుకునే ముందు మనం పసుపు, కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకునేది నేను చూపించలేదు ఇక్కడ. మేము చెంచా కారంకి హాఫ్ చెంచా ఉప్పు అనేది వేసుకుంటామండి. మా కారం తగ్గట్టు మేము వేసుకుంటాం. సో మీరు కూడా అట్లా వేసుకోండి. హాఫ్ చెంచా ఉప్పు వేసుకున్నాం. సో ఇప్పుడు 250 grams దొండకాయ అనేది వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మాకైతే ఒక 5 minutes పట్టింది ఫ్రెండ్స్. ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మగ్గాలి, బాగా మగ్గాలి. మధ్య మధ్యలో 5 minutes అంటే అట్లనే మూతబెట్టి అట్లనే ఉంచకండి. ఒక కొద్దిసేపటికి కలుపుతూ ఉండండి. అంటే 1 minute ఒకసారి, 2 minutes ఒకసారి ఇట్లా కలుపుతూ ఉండండి ఫ్రెండ్స్. సో ఉప్పు వేసుకుంది హాఫ్ చెంచా. సో 2 minutes ఒకసారి, 1 minute ఒకసారి మనం కలుపుకుంటే ఈ ముక్కలు అనేది గిన్నెకు అనేది అంటవు. సో అట్లా 5 minutes అయినాక మనకి స్మెల్ అనేది వచ్చేస్తుంది, పచ్చివాసన కూడా పోతుంది, కొంచెం గోల్డెన్ బ్రౌన్కి వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ నాకు కోల్డ్ అయింది, గొంతు గడ్డలు అంటారు కదా, అవి అవుతున్నాయి ఫ్రెండ్స్. జరుగుతుంది కదా బయట. సో నాకు గొంతు గడ్డలు అయినాయి, వాయిస్ అనేది మంచిగా లేదు, ఏమనుకోకండి. సో దొండకాయ అనేది ఇక్కడ మధ్య మధ్యలో కలుపుకుంటున్నాం మేము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సిమ్లోనే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మనము ఇది మొత్తం ప్రాసెస్లో సిమ్లోనే పెట్టుకుంటాం. స్టవ్ ఎక్కువ పెట్టుకుంటే కాని పని, మనకి సిమ్లోనే జల్దీ అయిపోతుంది. మనకి సిమ్లో పెట్టుకుంటే కూడా మనకి టేస్ట్ అనేది అంత మంచిగా వస్తుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారా, గోల్డెన్ బ్రౌన్ అయ్యింది ఇక్కడ దొండకాయ అనేది. చూడండి ఫ్రెండ్స్, గోల్డెన్ బ్రౌన్ అయింది మోస్ట్లీ. సో మనం స్టవ్ ఆఫ్ చేసుకొని 2 minutes వరకు నేను స్టవ్ మీదనే ఉంచుకున్నా. లోపల ఇంకా ఉడుకుతుంది లోపల అనేసి 2 minutes వరకు అక్కడే ఉంచుకున్నా. సో నేను ఇక్కడ వచ్చేసి మిక్సీ పట్టుకుంటున్నా ఫ్రెండ్స్. మనం ఫస్ట్ పోపు చేసుకున్నాం కదా, పచ్చిమిర్చి, చింతపండు, ఇంగువ, జీలకర్ర, గార్లిక్,
ఇదంతా బరదగా మిక్సీ పట్టుకుంటున్నా ఫ్రెండ్స్. ఒక 15 సెకండ్స్ అయితే సరిపోతుంది. నేను కొంచెం రాక్ సాల్ట్ తీసుకుంటే బాగుంటుంది అనేసి తీసుకున్నా ఫ్రెండ్స్ ఇక్కడ. సో 15 సెకండ్స్లో నాకైతే ఇట్లా బరద వచ్చేసింది ఫ్రెండ్స్. చూడండి, మీకు కనిపిస్తుందని అనుకుంటున్నా నేను. బరదగానే ఉంటేనే బాగుంటుంది ఫస్ట్ వేసుకున్న దానికి. సో నేను ఇక్కడ దొండకాయ వచ్చేసి నేను ఫ్యాన్ కింద పెట్టుకున్నా చల్లార్చిన దొండకాయలు వేసుకుంటేనే బాగుంటుంది. గోరువెచ్చగా పర్లేదు, బట్ కాలినది వేడి దొండకాయలు అయితే వేయకండి ఫ్రెండ్స్. నేనైతే అది బెస్ట్ సజెషన్. సో గోల్డెన్ బ్రౌన్ దాంట్లో సరిగ్గా కనిపించలేదు అనేసి చూపిస్తున్న గోల్డెన్ బ్రౌన్ది దొండకాయ. సో అందులోనే దొండకాయ అనేది మిక్సీ పట్టేసిన. మీ ఇష్టం ఫ్రెండ్స్, మీరు బరదగా కొంతమంది బరదగా తింటారు, కొంతమంది వచ్చేసి మెత్తగా తింటారు. సో మేము వచ్చేసి కొంచెం మెత్తగానే తింటాం కాబట్టి ఫ్రెండ్స్ మేము దొండకాయలో వచ్చేసి మెత్తగా చేసుకున్నాం. బట్ మనం ఫస్ట్ చేసుకున్నది మాత్రం బరదగా ఉంటేనే మనకి నాలుకకి టేస్ట్ అనేది తెలుస్తుంది. చూడండి ఫ్రెండ్స్, దొండకాయ చట్నీ. సో ఫ్రెండ్స్, ఇప్పుడు పోపు కోసానికి 2 చెంచాల నూనె తీసుకున్నాం. ఫస్ట్లో కూడా మనం గిన్నె పెట్టుకున్నప్పుడు 2 చెంచాల నూనె తీసుకున్నాం అనమాట. నేను చెప్పడం మర్చిపోయినా. సో కాగుతున్న నూనెలో కొంచెం జీలకర్ర పోపు కోసం మనం 1 మీడియం సైజు ఉల్లిగడ్డ అనుకున్నాం కదా, ఆ మీడియం సైజు ఉల్లిగడ్డ అనేది వేసుకుంటాం ఇక్కడ మొత్తం అక్కడ. సో ఇవి వచ్చేసి 2 ఎండుమిరపకాయలు తీసుకున్నాం ఫ్రెండ్స్, చిన్నవి హాఫ్ చిన్నవి వేసుకున్నాం. కొంచెం ఒక 1 మినిట్ వరకు ఉంచుతున్నా ఫ్రెండ్స్ ఈ ఎండుమిరపకాయలు అనేది. సో ఇట్లా కొంచెం వేగాలి ఫ్రెండ్స్ దూరగా. ఈ 1 మీడియం సైజ్ ఆనియన్ అనుకున్నాం కదా, ఆ మీడియం సైజ్ ఆనియన్ అనేది వేసుకుంటున్నాం. ఆనియన్ వేసుకుంటేనే మనకి పచ్చళ్ళు తింటున్నప్పుడు ఆనియన్ తగులుతుంటే ఉంటుంది సూపర్ అసలు. సో ఇంకో రెమ్మ కరివేపాకు, కొంచెం కొత్తిమీర, పసుపు అండ్ మనం ఇంగువ ముద్ద తీసుకున్నామా అంత సైజ్ దానికన్నా కొంచెం తక్కువ బెల్లం అనేది తీసుకుంటాం ఫ్రెండ్స్. ఇక్కడ బెల్లం కూడా వేసుకుంటేనే బాగుంటుంది. ఇక్కడ చూపిస్తాను, నేను వేయలేదు ఇంకా బెల్లము. కరివేపాకు ఫ్రెండ్స్, కొంచెం కరివేపాకు వేసుకోవాలి పోపు కోసం. కొత్తిమీర కూడా వేసుకుంటాం ఫ్రెండ్స్ ఇక్కడ. కలుపుకోవాలి ఫ్రెండ్స్. మధ్యలో మనం ఉల్లిగడ్డలు అనేది మెత్తబడాలి, అప్పుడే మనకి బాగుంటుంది. ఇక్కడ ఎండుమిర్చి చూసారా, బ్లాక్ అయినాయి అక్కడక్కడ, అంతవరకైనా చాలు ఫ్రెండ్స్ మనకి. బెల్లం ఫ్రెండ్స్ చేతిలో. సో బెల్లం వేసింది. కలుపుకోవాలి ఫ్రెండ్స్. బెల్లం అనేది కరిగిపోతుంది నూనెలో మీరు అనుకుంటారు, బట్ కరిగిపోతుంది. బాగా నూనె మసులుతుంది కదా, సో అందుకే బెల్లం అనేది కరిగిపోతుంది. లాస్ట్లో కొత్తిమీర. అంతే ఫ్రెండ్స్, 2 మినిట్స్ వరకు కలుపుకుంటే అయిపోతుంది. కలుపుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న దొండకాయ ఉంటుందా, ఆ దొండకాయ వచ్చేసి ఈ గిన్నెలో వేసుకోవాలి. మనం ఇప్పుడు పోపు చేసుకుంటున్నాం కదా, అందులో వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నేను చూపిస్తున్నా ఇక్కడ దొండకాయని మిక్సీ పట్టుకున్నది. అంతే ఫ్రెండ్స్, మొత్తం కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతే, టేస్టీ దొండకాయ చట్నీ రెడీ. దొండకాయ పచ్చడా
చట్నీ కూడా అంటారు కదా కొంతమంది, దొండకాయ చట్నీ, కొంతమంది దొండకాయ పచ్చడి. సో దొండకాయ పచ్చడి, మా స్టైల్ దొండకాయ పచ్చడి ఇది ఫ్రెండ్స్. అంతే, మొత్తం కలిపేసుకొని గిన్నెలోకి సర్వ్ చేసుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్. ఐ హోప్ యు ఆల్ విల్ లైక్ దిస్ వీడియో. సో టుడే is end to this video. Bye friends.